దేవుని యొక్క వాగ్దానము ఫేత్ క్రైస్ టెంపుల్ వారు దేవుని యొక్క వాగ్దానమును ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నారు. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ క్రిటిసిజం ఆఫ్ ఫ్రమ్ పీపుల్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ క్రిటిసిజం ఆఫ్ అదర్ పీపుల్ ఫ్రమ్ పీపుల్. Today is God gave you the promise. Don't be afraid of criticism of from the other people. ఈ దినమున దేవుని యొక్క వాగ్దానం మనుషులు పెట్టు నిందకు భయపడుకుని అనేటువంటి మాటతో మనల్ని బలపరుస్తున్నాడు. జీవము గల దేవుడి సన్నిధానంలో ప్రియమైనటువంటి సహోదరులారా, స్నేహితులారా, మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, టుడే God gave you great promise to you. ఎవరిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఎవరి మాటను బట్టి నువ్వు బలహీనపడుతున్నావో, నీవు చెయ్యని తప్పిదాన్ని నీ మీద వేస్తూ, నీవు చెయ్యనటువంటి నిందను నీ మీద వేస్తూ నిన్ను అవమానపరుస్తూ సిగ్గుపరుస్తున్నారేమో. కానీ ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న దేవుని యొక్క వాగ్దానము, దేవుని మాట, ప్రియమైనటువంటి సహోదరుడా, మనుషులు బట్టి నిన్ను భయపడకుడి అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మాటను బట్టి బలహీనపడుతున్నావా, కృంగిపోతున్నావా, ఇదిగో తలదించుకుంటున్నావా, ఒంటరిగా ఉండిపోయావా, పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క క్రిటిసిజం ఆఫ్ పీపుల్, దోస్ హు ఆర్ క్రిటిసైజ్ యూ, డోంట్ ఫియర్ అబౌట్ దేర్ క్రిటిసైజింగ్ అండ్ ఆల్సో don't fear about that criticizing, and also please don't afraid. అలాగే దేవునికి మహిమ కలుగుగా ఏ రకమైన భయం కలిగి ఆ నిందలతో, అవమానాలతో, ఇదిగో ఆయాసంతో కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలనాడు నిందలు భరించి అవమానములు వచ్చినటువంటి మన జీవము గల దేవుని వైపు, ఆ సిలువ వైపు చూడు, సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన చిందించిన రక్తము ద్వారా ఆయన మన కొరకు ఉండిపోయబడిన స్థితిని చూసి, ఇదిగో ఆ స్థితి అతనికి, ఆ దేవాది దేవుడికి అవమానముగా ఎంచబడినది. ఈ లోకములో ఆయనకు బలమైనటువంటి కిరీటము, మరణమును గెలిచి, మరణపు ముళ్ళును గెలిచి, బలమైనటువంటి ఇదిగో జీవము గల దేవుడని, మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడని ఈరోజు దేవాది దేవునికి గణనామము స్మరించదగుతూ ఆయనకు ఆ ఘనమైన నామము వచ్చి ఉన్నది. ప్రియులరా, రోజు పరిశుద్ధుడైన దేవుడి వైపు చూడు. దేవుడి యొక్క సన్నిధానంలో సాగిల